హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ పార్ట్ 2 పార్ట్ 1 ఎవరైనా చూడడం వాళ్ళంటే నా కింద నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. దాన్ని ఓపెన్ చేసి 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్కి రండి, ఎందుకంటే డైరెక్ట్ ఈ పార్ట్ చూసి మీకు అర్థం కాదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేస్తే వీడియో ఏం అర్థం కాదండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఓన్లీ ఫోటోగ్రాఫర్స్కే కాదు, అందరికీ అర్థమయ్యే విధంగా సెట్టింగ్స్ చెప్తాను. అందరూ చూడడానికి ట్రై చేయండి. కెమెరా అంటే ఏంటో మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ షూటింగ్ సెట్టింగ్స్లో థర్డ్ ఆప్షన్ అంటే థర్డ్ రోలో ఫస్ట్ ఆప్షన్ వచ్చి పిక్చర్ స్టైల్. పిక్చర్ స్టైల్ అంటే మన ఫోటో మనం అంటే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయితే ఫేస్ గ్లో రావడం కోసం, నీట్గా స్మూత్గా కనిపించుకోవడం కోసం పిక్చర్ స్టైల్ యూజ్ చేస్తుంటారు. వైల్డ్ లైఫ్ వాళ్ళు అయితే బ్యాక్గ్రౌండ్ కానీ కలర్స్ కానీ బాగా కనిపించుకోవడం కోసం కూడా దీన్ని ఎక్కువ వాడుతుంటారు. దీంట్లో 11 రకాల పిక్చర్ స్టైల్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఆటోలు ఉంటే అన్ని విధాలుగా వర్క్ చేస్తాం. మనం స్టాండర్డ్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, ఫైన్ డీటెయిల్, న్యాచురల్, ఫేత్ఫుల్, మోనోక్రము, ఇవి వచ్చేసి మనం ఫోన్కి పెట్టుకోవడానికి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఏందనే దాని గురించి, ఇప్పుడు ఏ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలనేది దీని గురించి తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ లెన్స్ అబ్జర్వేషన్ కరెక్షన్. ఈ ఆప్షన్ వచ్చేసి మన ఫొటోస్ ఏమైనా తీసినా సరిగ్గా లేకపోతే ఈ కరెక్షన్ చేస్తుంది. అంటే మన కెమెరా కానీ లెన్స్ అనేది ప్రాబ్లం ఉంటే ఇది కరెక్షన్ చేస్తాయి. ఇవి వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకోవడం వల్ల ఫోటో అనేది ఈ బెటర్ క్వాలిటీ వస్తుంది. అంటే ఎక్కడ కూడా నాయిస్ లేకుండా, ఎక్కడ మనం ఫొటోస్ వైడ్ యాంగిల్ లెన్స్లో తీస్తే కొంచెం సరిగ్గా కనపడబోతుంది, దీంట్లో వచ్చి నీట్గా కనిపించే విధంగా చేస్తుంది ఈ ఆప్షన్. ఈ ఆప్షన్స్ అంటే అన్నీ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ లాంగ్ ఎక్స్పోజర్ నాయిస్ రిడక్షన్. అంటే నాయిస్ ఏమైనా ఫొటోస్ మనం నైట్ టైం తీసిన, లో లైట్లో తీసిన నాయిస్ వస్తుంటుంది. ఆ నాయిస్ని తగ్గించడం కోసం ఆన్లో ఉంచుకోండి. ఇది వచ్చేసి ఆన్లో ఉంచుకోవడం వల్ల కొంచెం నాయిస్ తగ్గిద్ది, మరి ఓవర్గా తగ్గదు, చాలా వరకు బెటర్గా ఉంటాయి ఫొటోస్. లాంగ్ ఎక్స్పోజర్ నాయిస్ రిడక్షన్స్లో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనం ఎక్కువ అంటే తక్కువ షటర్ స్పీడ్లో ఫోటోలు తీసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అప్పుడు నాయిస్ రాకుండా రిడక్షన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ హై ISO స్పీడ్ NR. ఇది వచ్చేసి అంటే మనం ISO ఎక్కువ యూజ్ చేసినట్టు, ఎక్కువ ISO లైట్లో వాడుతున్నప్పుడు ISO ఎక్కువ పెంచుతాం కదా, అప్పుడు నాయిస్ రాకుండా కూడా ఇది వచ్చేసి మనకి యూజ్ అవుతుంది, ఈ నాయిస్ రిడక్షన్స్ అనేది. అప్పుడు హైలో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ డస్ట్ డిలీట్ డేటా. డస్ట్ డిలీట్ డేటా అంటే సెన్సార్ క్లీన్ చేసేది. మనం ఫోటో తీసినప్పుడు బ్లాక్ మచ్చలు రావటము, ఎక్కడ పడితే అంటే ఎక్కడ మచ్చలు వచ్చాయి అనేది మనకు అర్థం కాదు ఫోటో తీసినప్పుడు. అది మనం వైట్ పేపర్ పెట్టుకొని వచ్చేసి మనం ఓకే సెట్ కొడితే, నెక్స్ట్ ఓకే అంటారు కదా, ఓకే చేస్తే వచ్చి మన షట్టర్ బటన్ అక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ అంటే ఇప్పుడు వైట్ లేదు కదా, దానికి ప్లీజ్ ట్రై అని వస్తుంది. వైట్ పేపర్ ఉంటే అక్కడ యూజ్ అవుతుంది. అప్పుడు మనకి ఎక్కడ ఫోటో అంటే డస్ట్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. అది వచ్చేసి క్లీన్ చేసుకోవాలి. అది వచ్చేసి మనం క్లీన్ చేసుకోకూడదు, సర్వీస్ సెంటర్కి తీసుకొని క్లీన్ చేయించుకోవాలి. మనం క్లీన్ చేస్తే సెన్సార్ పోతుంది. సెన్సార్ పోవడం వల్ల చాలా ప్రైజ్ ఆఫ్ మనీ మనం పెట్టుకోవాలి కెమెరాకి. అందుకని అలాంటి ఏమైనా వస్తే మనకి డైరెక్ట్ సెన్సార్ మనం క్లీన్ చేసుకోకూడదు, సర్వీస్ సెంటర్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. షూటింగ్ సెట్టింగ్స్లో 3 రోస్ గురించి కంప్లీట్గా మాట్లాడాలి. 4th రోలో ఫస్ట్ ఆప్షన్ AF ఆపరేషన్ అంటే ఆటో ఫోకస్ ఆపరేషన్. అంటే ఇది ఫోకస్ చేసుకునేది దాని గురించి. ఫోకస్ అంటే వచ్చేసి మనం ఫోటో తీసినప్పుడు ఎంత ఫాస్ట్గా ఫోకస్ చేసుకునే దాని గురించి. 1 షాట్ సర్వే 2 ఉన్నాయి. 1 షాట్ అంటే సింగిల్ ఫోటో తీసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. ఇది కంటిన్యూ షూటింగ్ యూజ్ కాదు. కంటిన్యూ షూటింగ్ తీసుకోవాలంటే సర్వేలో పెట్టుకోవాలి. సర్వేలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా ట్రాక్ చేసుకుంటుంది. అంటే ఫాస్ట్ మూమెంట్స్, బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ, ఫాస్ట్గా రన్ అవుతున్న వెహికల్స్, ఇలాంటి అన్నిటికీ AF సర్వేలో పెట్టుకోవాలి. లేదు మన మనుషుల్ని అంటే సింగిల్ షాట్ అంటే సింగిల్ ఫోటో తీసుకొని సింగిల్ ఫోటో లెక్క పెట్టుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ మీరు యూజర్స్ని బట్టి పెట్టుకోండి. మీరు అంటే బర్డ్ ఫోటో, వైల్డ్ లైఫ్ వాడుకునే వాళ్ళకి సర్వే అనేది వాడుకోవాలి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు మాత్రం 1 షాట్ సరిపోతుంది. AF మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు AF మెథడ్లో 4 మెథడ్స్ ఉన్నాయి. AF మెథడ్ అంటే ఆటో ఫోకస్ మెథడ్ అని, లైవ్ ట్రాకింగ్, స్పాట్ AF, 1 పాయింట్ AF, జోన్ AF. దీని ఒక్కో దాని గురించి చెప్తాను ఇప్పుడే. వచ్చేసి లైవ్ ట్రాకింగ్ అంటే వీడియో తీసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు వీడియో వచ్చేసి దాని ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా ఫోకస్ అవుతుంది లైవ్ ట్రాకింగ్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చి స్పాట్ AF అంటే ఒక సింగిల్గానే అవుతుంది. చిన్న వస్తువు ఏదైనా, చిన్న వస్తువు అంటే ఒక చిన్న కీటకం కానీ అంటే మైక్రో షాట్స్, మైక్రో ఫోటోగ్రాఫర్స్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ని తీసినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది స్పాట్ AF అనేది. అలాంటి చిన్న ఆబ్జెక్ట్స్ అంటే దాని వరకు ఫోకస్ అవుతుంది, మొత్తం స్క్రీన్ అంతా ఫోకస్ కాదు, అంటే సబ్జెక్ట్ మొత్తం దాని వరకు ఫోకస్ ఉంది. చిన్న వస్తువులు ఫోకస్ చేసినా బాగా యూజ్ అవుతుంది ఈ స్పాట్ AF అనేది. నెక్స్ట్ 1 పాయింట్ AF అంటే సింగిల్ ఫోకస్ పాయింట్. ఏదో సబ్జెక్ట్ని ఫోకస్ చేసుకోవడం కోసం. అంటే నువ్వు కింద చెప్పిన ఫ్లేవర్ని కానీ, కీటకం కానీ, బర్డ్స్ని కానీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటారు సింగిల్ పాయింట్ AF అనేది. ఇది వచ్చేసి అంతవరకు అంటే ఆ ఫోకస్ వరకు అవుతుంది, మొత్తం ఫోకస్ కాదు.
ఏదైతే మనం ఫోకస్ చేయాలనుకుంటామో అదే ఫోకస్ అవుతుంది. 1.AF అంటే అదే ఆప్షన్ ఓకే చేయడం వల్ల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ బాగా యూజ్ అవుతుంది. మైక్రో షాట్స్ తీసుకునే వాళ్ళకి, ఫ్లవర్ ఫోటోగ్రఫీ, నేచర్ ఫోటోగ్రాఫర్లకి అందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది సింగిల్ పాయింట్ అంటే ఒక పాయింట్ మాత్రమే ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా జోన్ AF గురించి మాట్లాడుకుందాం. జోన్ AF అనేది జోన్ AF అంటే జోన్ ఆటో ఫోకస్. అంటే జోన్ అంటే ఏంటి, ఒక దాని వరకు అంటే ఒక ప్లేస్ వరకే ఫోకస్ అవుతుంది. అంటే నువ్వు గ్రూప్ ఫోటోలు వెళ్తున్నాకో ఆ గ్రూప్ వరకే ఫోకస్ అవుతుంది. లేదు ఒక స్పోర్ట్స్ ఫోటోగ్రఫీలో అనుకో ఒక గ్రూప్ స్పోర్ట్స్లో ఒక గ్రూప్ మొత్తాన్ని ఫోకస్ చేస్తున్నాను, ఆ గ్రూపే ఫోకస్ అవుతుంది స్పోర్ట్స్ ఫోటోగ్రఫీలో. అలాగా మనం ఏదో ఒక ప్లేస్ వరకు ఫోకస్ అవుతుంది, మొత్తం అంతా ఫోకస్ అవుతుంది, ఆ ప్లేస్ వరకు ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఐ డిటెక్షన్ గురించి మాట్లాడుతుంది. ఐ డిటెక్షన్ ఎనేబుల్ ఉంచుకోవాలి, డిజేబుల్ ఉంటే చూసుకోండి. ఎనేబుల్ పెట్టుకోవడం వల్ల ఫోకస్ చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే వీడియో తీసుకున్నప్పుడు కానీ ఫోటో తీసుకున్నప్పుడు కానీ మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా అది ఫోకస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్. ఈ ఆప్షన్ చాలా మంచి ఆప్షన్ కెమెరాస్కి ఇవ్వడం వల్ల ఫోకస్ చాలా స్పీడ్గా తీసుకుంటుంది. అంటే మనుషులు రన్నింగ్ చేసినప్పుడు, వెహికల్స్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు వచ్చేసి బాగా స్పీడ్గా ఫోకస్ చేసుకుని బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉంచుకోండి ఎప్పుడైనా సరే ఈ ఆప్షన్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ AF అంటే కంటిన్యూ ఆటో ఫోకస్. దీంట్లోనే అర్థం ఉండిపోయింది. కంటిన్యూ ఆటో ఫోకస్ అంటే ఫోకస్ అనేది ఎక్కడ ఆగదు, కంటిన్యూగా ఫోకస్ అవుతూనే ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉంచుకోండి. ఎనేబుల్ ఉంచుకోవడం వల్ల ఆటో ఫోకస్ చాలా బాగుంటుంది. ఐ డిటెక్షన్, కంటిన్యూ AF అనేది ఎనేబుల్ ఉంచుకోండి. ఈ రెండు ఆప్షన్స్ మెయిన్ కీ రోల్ పోషిస్తుంది ఫోకస్ పాయింట్స్కి. ఫోకస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. కొన్ని కెమెరాస్ ఫోకస్ కావట్లేదంటే ఈ ఆప్షన్స్ డిసేబుల్ ఉండొచ్చు, ఎనేబుల్ చేసుకుని అప్పుడు ఫోకస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఈ కెమెరాస్కి ఇవ్వడం చాలా మంచి ఆప్షన్ కెమెరాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్లును ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను వీడియో చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను ఫోటోగ్రఫీ సెట్టింగ్స్ గురించి పార్ట్స్ వైజ్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ గురించి అయిపోతే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేస్తాను. ఈ ఫోటోగ్రఫీ గురించి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫోటోగ్రఫీ గురించి నాకు నాలెడ్జ్ ఉన్నదంతా మీకు షేర్ చేసుకుంటాను. ప్రొఫెషనల్ అవ్వచ్చు, బిగినర్ ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అందరికీ అర్థమయ్యే విధంగా ఫోటోగ్రఫీ సిరీస్ని చేస్తాను.